ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు జానకి. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు సీనయ్యకి శివయ్యకి గొడవ అయిందండి. శివరాం పార్వతితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. గౌరవం ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళిపోతాను. జరిగింది చెప్తున్నావా? అవునండి. మీరు ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికొచ్చేసరికి శివయ్య ఇంట్లో లేకపోతే మీరు తట్టుకోలేరని రామ ఆద్యలు వెళ్ళి శివయ్యని ఇంటికి రమ్మని వేడుకున్నారు. మీరు మన ఇంటికి రావాల్సిందే బాబాయ్. కానీ శివయ్య ఆస్తి ఇస్తేనే వస్తానని మొండికేశాడు. లేదు, శివ అలా ఎందుకంటాడు జానకి? తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఆస్తిని రాసిచ్చారు. ఆ తర్వాతే శివయ్య పార్వతి ఇంటికొచ్చారు. ఏమండి? అయ్యో, కూర్చోండి కూర్చోండి. శివరాం ఆస్తి అడిగాడా? శివరాంకి ఆస్తి మీద ఎప్పుడూ వ్యామోహం కలగలేదు. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఆశించే మనస్తత్వం కాదు వాడిది. కానీ ఇలా మన శివయ్య గురించి నాకు తెలుసండి. కాని చారు ఇంటికొచ్చాక మన పార్వతిలో మార్పొచ్చింది. వాళ్ళంతా కలిసి మన శివయ్యతో అలా మాట్లాడిచ్చారు. నేను నాకన్నా నా తమ్ముడి గురించి ఎక్కువ ఆలోచిస్తాను కదా జానకి. ఆడపిల్లల ఆస్తి జోలికి ఎందుకు వస్తున్నాడు వాడు?